ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ మాటకారితనంతో మీ ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, గవర్నమెంట్ కన్సర్న్ అసోసియేటెడ్ వర్క్స్ చేసేవాళ్ళు అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, కోర్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా ఉద్యోగరీత్యా మీరు చేసే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక ఐడెంటిటీ జరిగే అవకాశం ఉంటుంది, ఒక యోగాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అదే వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారం అంతా కమ్యూనికేషన్ మీద జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది 15 రోజుల్లో. ఇంకా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ ధనురాశి వారికి వాళ్ళ యొక్క మార్కెటింగ్లో ఒక నేమ్ ఆఫ్ ఫేమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం నిదానంగా ఉండండి. కానీ విదేశాలు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలకి ఒక అవకాశం అయితే దొరుకుతుంది. అది పర్మనెంట్ జాబ్ కాదు, టెంపరీగా ఏదో ఒక జాబ్ వస్తుంది. వస్తే మాత్రం వదలకుండా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి.